హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం 2003లో రిలీజ్ అయినటువంటి బోన్ స్నాచర్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ పేరు వినగానే ఈ మూవీ గురించి కొన్ని విషయాలు మీకు తెలిసిపోయి ఉంటుంది. లేకపోతే పూర్తిగా ఈ వీడియోని చూసి తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని స్టార్ట్ చేసేదానికంటే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీ సపోర్ట్ గా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మూవీని టోటల్ గా ఆఫ్రికాలోని ఒక డిజర్ట్ లో షూట్ చేయడం జరిగింది. ఇందులో ఇక్కడ మనకు లైఫ్, హార్వే అండ్ పాల్ అనే ముగ్గురు రీసెర్చ్ చేస్తూ కనబడతారు. వారు నిధిని వెతుక్కుంటూ ఒక ప్రాంతాన్ని సెర్చ్ చేయాల్సి వస్తుంది. నిజానికి వీళ్ళందరూ ఒక ప్రైవేట్ కంపెనీ కోసం అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద డైమండ్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ ముగ్గురికి అక్కడ ఒక పెద్ద గుడ్డి షేప్ లో ఉన్న ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది. అప్పుడు వారిలో ఒక అతను దాన్ని సుత్తుతో కొట్టగా అది బ్రేక్ అయ్యి లోపల నుండి ఒక వింతైన క్రియేచర్ వచ్చి ఆ ముగ్గురిని చంపేస్తుంది. ఇప్పుడు అక్కడ నుండి సీన్ షిఫ్ట్ అయ్యి సిటీలోని ఒక ల్యాబ్ ను మనకు చూపించడం జరుగుతుంది. అక్కడ జాక్ అనే ఒక డాక్టర్ ఒక సైంటిస్ట్ తో కలిసి ఒక క్రూకి హెల్ప్ చేస్తుంటాడు. వాళ్ళు ఒక రూమ్ లో చిక్కుకుపోతారు. దాని టెంపరేచర్ -100 degrees కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అతను తన టాలెంట్ ను ఉపయోగించి దాన్ని కంట్రోల్ చేసి అప్పుడు వాళ్ళని కాపాడుతాడు. ఇంతలో వారి బాస్ వాళ్ళ దగ్గరకు వచ్చి వారికి ఫీల్డ్ కి వెళ్లి ఏదో వస్తువుని వెతికి తీసుకొచ్చే వర్క్ ను అప్పగిస్తాడు. వాళ్ళు మనం స్టార్టింగ్ లో చూసిన అదే ఎడారిలోకి రావడాన్ని చూపిస్తారు. టాక్సీ డ్రైవర్ వారిని అక్కడే వదిలి వెళ్ళిపోతాడు. ఆ ప్రాంతంలో ఒక ఓల్డ్ మ్యాన్ చిన్న షాప్ పెట్టుకుని కూర్చుంటాడు. అతను జాక్ కి ఒక కూల్ డ్రింక్ క్యాన్ ఇస్తాడు. ఇంత భయంకరమైన ఎడారిలో తనకు కూల్ డ్రింక్ లభించడం అదృష్టం అనుకుని భావిస్తాడు. కానీ తర్వాత తన అదృష్టం ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. తనని రిసీవ్ చేసుకోవడానికి ఒక పోలీస్ కమాండర్ పాల్ అక్కడికి వస్తాడు. అప్పుడు తనని ఒక కంపెనీ సైట్ కి తీసుకెళ్తాడు. అక్కడ తనకి మిక్కీ కనిపిస్తుంది. ఆమె జాక్ యొక్క పాస్పోర్ట్ ని, సామాన్లను చెక్ చేస్తున్నప్పుడు అందులో ఒక మిషన్ ఉంటుంది. అది ఒక రకమైనటువంటి ట్రాకర్. దాంతో 2000 అడుగుల కంటే లోతుగా ఉన్న నీటిని కూడా చాలా ఈజీగా గుర్తించవచ్చు. అలా చెక్ చేస్తున్న సందర్భంలోనే మరొక టైటస్ అనే వ్యక్తి చనిపోయినటువంటి పామును తీసుకుని అక్కడికి వస్తాడు. జాక్ ఎంట్రీ కోసం మిక్కీ ఒక డైరీ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ జాన్ దాన్ని ఎక్కడ దాచిపెట్టాడో ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది. తన ఈ స్టూపిడ్ ఐడియాకి ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. అప్పుడే మిక్కీ డైరీని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కొంతసేపటి తర్వాత మిక్కీ మరియు జాక్ ఇద్దరు ఒక ట్రక్ లో స్టార్టింగ్ లో చూపించినటువంటి డైమండ్ కోసం బయలుదేరుతారు. అప్పుడు వారి ట్రక్ మొత్తం లిక్విడ్ ఫ్యూయల్ తో నిండుంటుంది. ఎందుకంటే వారు 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువగా సైట్ లో వెతకాల్సి ఉంటుంది. అందుకని కాల్ కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ తో పాటు తన ట్రక్ లో గన్స్ ను కూడా లోడ్ చేస్తూ ఉంటాడు. ఇందులో మనకు మెగ్డా మరియు క్రౌడ్ అనే 2 కొత్త క్యారెక్టర్లు కలుస్తారు. వాళ్ళు ఈ ట్రక్ కు సంబంధించిన డ్రైవర్లు. ఇక్కడికి బయలుదేరే ముందే టైటస్ కి ఒక ఓల్డ్ మ్యాన్ ఒక బోన్ షేప్ లో ఉన్నటువంటి లాకెట్ ని ఇస్తాడు. దానిపై ఒక భయంకరమైన స్కల్ డిజైన్ ఉంటుంది. ఇక వారి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి జాక్ మిక్కీ వైపు కొంచెం అట్రాక్ట్ అవ్వడం కనిపిస్తుంది. చాలా సమయం వరకు ఆ డిజర్ట్ లో వెతికిన తర్వాత మనకి స్టార్టింగ్ లో అక్కడికి వచ్చిన ట్రక్ కనిపిస్తుంది. తర్వాత వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ వారికి 2 అస్థిపంజరాలు కనిపిస్తాయి. వాటిలో ఒక దాని పక్కన చాక్ కూడా కనిపిస్తుంది. దాన్ని బట్టి ఆ బాడీ పాలుకు సంబంధించిందని కాలుకి అర్థమైపోతుంది. వారు 6 నుంచి 7 గంటల క్రితమే చనిపోయి ఉంటారని అర్థమవుతుంది. కానీ ఇంతలోనే వాటి బాడీ డీకంపోజ్ ఎలా అయి ఉంటుందని డౌట్ వస్తుంది. వాటి ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులను పిలుద్దామని మిక్కీ అనుకుంటుంది. కానీ కాల్ వారిలో 3వ వ్యక్తిపై తనకు డౌట్ గా ఉందని అంటాడు. ఎందుకంటే అక్కడ కేవలం 2 బాడీలు మాత్రమే కనిపిస్తాయి. అయితే 3వ వ్యక్తి వీరిని చంపి ఉంటాడని అనుకుంటాడు. మరోవైపు టైటస్ పిలుపుతో మిగిలిన వారందరూ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. వారికి అక్కడ కొన్ని కాళ్ల గుర్తులు కనిపిస్తాయి. వాటిని ఫాలో చేస్తూ వాళ్ళందరూ అలా ముందుకు వెళ్తారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ లో 2 కాళ్ల గుర్తులతో ఉండేవి, తర్వాత 4 కాళ్ల గుర్తులు కనిపిస్తాయి. అప్పుడు జాక్ దగ్గరున్న మెషిన్ డీప్ సౌండ్ చేస్తూ ఉంటుంది. ఆ సౌండ్ కి అనుగుణంగా అందరూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు కొంత దూరం ముందుకు వెళ్ళాక వాళ్ళు శ్మశానం లాంటి ఒక ప్లేస్ కి చేరుకుంటారు. అక్కడ వారికి కొన్ని బోన్స్ కనిపిస్తాయి. వాటిని చూశాక అదంతా ఏదో బ్లాక్ మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. అంటే ఏదో చేతబడి చేసిన ప్రదేశం లాగా ఉంటుంది. అప్పుడు జాక్ అక్కడ వస్తువులను టచ్ చేయడానికి ట్రై చేస్తే టైటస్ వద్దని చెప్తాడు. అయితే టైటస్ దగ్గర ఉన్నటువంటి లాకెట్ లాంటిదే అక్కడ బోన్స్ తో తయారు చేయబడి ఉండడం అక్కడ వారు చూస్తారు. అప్పుడు ట్రక్కు వాళ్ళు ఉన్న ప్రదేశానికి రాగానే అందరూ తిరిగి ప్రయాణం మొదలు పెడతారు. ఒక ఫోరెన్సిక్ టీమ్ ని అక్కడ పిలిపించమని అడగాలని అనుకుంటారు. అప్పుడు అక్కడ ఇంకో పుర్రె కనిపిస్తుంది. అంటే 3వ వ్యక్తి కూడా చనిపోయి ఉంటాడు. దాంతో కాల్ కి కిల్లర్ ఉన్నాడని అనుమానం కలుగుతుంది.
అప్పుడు కాల్ చాలా పానిక్ అవుతాడు, ఎందుకంటే వాళ్ళతో పాటు ఉన్న వ్యక్తులను ఎవరో చంపేశారు. కాల్ ఆ కిల్లర్ ఉన్న ప్రదేశానికి వెళ్దాం అంటాడు. కానీ మెగ్డా నిరాకరిస్తుంది, ఎందుకంటే అప్పటికే చీకటి పడుతూ ఉంటుంది. అందువల్ల రాత్రి వాళ్ళు అక్కడే స్టే చేస్తారు. ఆ రోజు రాత్రి జాక్కి ఆ ఇన్సిడెంట్లు గుర్తొస్తాయి. ఇష్టం లేకపోయినా కూడా అతను అక్కడికి వచ్చి ఉంటాడు. ఇక్కడ సంతోషించదగ్గ విషయం ఒకటే ఉంది, అది మిక్కీని కలవడం. తర్వాత జాకు ఇసుకలో స్కేటింగ్ చేస్తూ ఉంటాడు. మిక్కీ చూస్తూ ఉంటుంది. అప్పుడు మిక్కీ జాక్ మిషన్ ని అతని దగ్గరకు తీసుకొని వస్తుంది, ఎందుకంటే అది చాలాసేపు నుంచి డీప్ సౌండ్ చేస్తూ ఉంటుంది, అంటే ఇండికేట్ చేస్తూ ఉంటుంది. దాని అర్థం ఆ క్రియేచర్ వాళ్ళకి దగ్గరలోనే ఉంది. మిక్కీ జాక్ ఇద్దరు వాళ్ళ బాండింగ్ ఏర్పరచుకుని వాళ్ళు ఫ్లడ్ చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాక మిక్కీ ట్రక్ లో పడుకోవడానికి వెళ్ళిపోతుంది. జాక్ అక్కడే ఇసుకలో కూర్చుని ఉంటాడు. అప్పుడు మిషన్ గట్టిగా సౌండ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు జాక్ చుట్టుపక్కల చూస్తాడు, కానీ ఏమీ కనిపించదు. అప్పుడు ఆ క్రియేచర్ సడన్ గా జాక్ ఎదురుగా వస్తుంది. దాన్ని చూసి గట్టిగా కేకలు పెడుతూ ట్రక్ దగ్గరికి వెళ్లి కాల్ని లేపుతాడు. అప్పుడు కాల్ టార్చ్ వేసి చూస్తాడు, అక్కడ ఏమీ కనిపించదు. అప్పుడు కాల్ జాక్తో, నువ్వు ఏదో ధ్యాసలో ఉండి ఏదైనా జంతువుని చూసుంటావు అంటాడు. అప్పుడు మిక్కీ, మనతో వచ్చిన వాళ్ళ అస్థిపంజరాలు మాయమయ్యాయి అంటుంది. అయితే కాల్, ఇందులో జాక్ హస్తం ఉండొచ్చు అంటాడు. దాంతో జాక్ కోపంతో, నీకు కూడా తెలుసు ఇక్కడ ఏదో సూపర్ న్యాచురల్ జరుగుతుంది, నేను ఎముకలు తీసుకుని ఏం చేస్తాను అంటాడు. అప్పుడు టైటస్ అంటాడు, ఒక రాణి ఉండేది, ఆమె మొదటిది మరియు చివరిది కూడా. డైనోసార్స్ కంటే ముందు నుంచి ఆమె ఉంది. అది వేరే జీవుల నుంచి కావలసినవి తీసుకుంటుంది, జంతువులు మనుషుల్లాంటి వారి నుంచి. ఆమె వారి ఎముకల నుంచి ఈ విధంగా శాశ్వతంగా జీవిస్తుంది అంటాడు. కానీ అది విని కాల్కి ఇదంతా సోదిలాగా అనిపిస్తుంది. కొంచెం సేపటి తర్వాత మళ్ళీ ఆ మిషన్ నుంచి బీప్ సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు కాల్ మెగ్డాని ట్రక్ ని ఆ డైరెక్షన్ లో తీసుకెళ్లమని చెప్తాడు. కానీ మెగ్డా తెల్లవారే వరకు వెయిట్ చేయమని చెప్తుంది. తెల్లవారిన వెంటనే వాళ్ళు ఆ అడుగులను వెంబడిస్తూ వెళ్తారు. ఒక ప్లేస్ లో దిగి అందరూ ఆ క్రియేచర్ కోసం చుట్టుపక్కల వెతుకుతారు. అప్పుడు వాళ్ళకి ఆ క్రియేచర్ కనిపిస్తుంది. దాన్ని షూట్ చేయగానే అది పేపర్ లాగా మారిపోతుంది. అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళకి ఏమీ కనిపించదు. కాల్ కూడా షాక్ లో ఉంటాడు. అక్కడ మాయమైన అస్థిపంజరాలు దొరుకుతాయి. వాటిని ట్రక్ లో పెడతారు. టైటస్ జాక్తో, నా చిన్నతనంలో ఇలా ఒకసారి జరిగింది అంటాడు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతుండగా ఆ ట్రక్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకుంటాయి. మెగ్డా మంటలు ఆర్పేస్తుంది. అప్పుడు క్రౌడ్ ఆ ట్రక్ రిపేర్ చేయడానికి చాలా రోజులు పడుతుంది అంటాడు. మిక్కీ రేడియో చెక్ చేస్తుంది, కానీ సిగ్నల్ దొరకవు. అప్పుడు వారు అక్కడే ఉండాలని నిర్ణయిస్తారు. అయితే అప్పుడే అటువైపు చిన్న ప్లేన్ వెళ్తూ ఉంటుంది. కానీ వాళ్ళని చూడగానే ఆ ప్లేన్ ఆగకుండా అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతుంది. అప్పుడు మెగ్డా అందరికీ సర్ది చెప్తుంది, మన దగ్గర మంచినీళ్లు భోజనం ఉన్నాయి, పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయకండి అంటుంది. అలా అక్కడుండి చాలా రోజులు గడిచిపోతాయి. వాళ్ళు అక్కడే స్థావరం ఏర్పరచుకుని ఉంటారు. ఒకరోజు క్రౌడ్ టైటస్ ని లేపి స్లీపింగ్ బ్యాగ్ లో పడుకోవడానికి వెళ్తాడు. అప్పుడు సడన్ గా టైటస్ కి ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఆ క్రియేచర్ క్రౌడ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆ వెంటనే టైటస్ క్రౌడ్ ని లేపడానికి వెళ్తాడు. అయితే అప్పటికే అతని మొహం ఒకవైపు ఎముకలాగా మారిపోయి ఉంటుంది. దాంతో టైటస్ వెంటనే కేకలు వేసి అందరినీ పిలుస్తాడు. వాళ్ళు వచ్చేలోగా క్రియేచర్ టెంటికల్స్ లాగా మారి ఇసుక రేణువుల్లో కలిసి వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది. అది టైటస్ ని కూడా లాక్కుంటుంది. అప్పుడు కాల్ వచ్చి ఆ స్లీపింగ్ బ్యాగ్ మీద ఫైర్ చేస్తాడు. జాక్, మిక్కీ గాయపడిన టైటస్ ని ట్రక్ లోకి తీసుకుని వెళ్తారు. కానీ బుల్లెట్స్ తగలడం వల్ల కూడా దానికి ఏమీ కాదు. అప్పుడు అది ఇంకా ఎక్కువగా విస్తరిస్తూ ఉంటుంది. అది చూసి కాల్ పెట్రోల్ వేసి లైటర్ తీసుకుని అది దగ్గరికి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మెగ్డా నిప్పు వెలిగించకుండా ఆపుతుంది. అప్పుడు జాక్, ఆ క్రియేచర్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది అని చెప్తాడు. అది పెట్రోల్ పోయడం వల్ల వెళ్ళిపోతుంది. అప్పుడు కాల్ కొంచెం కూల్ అవుతాడు. తర్వాత అందరూ టైటస్ ని చూస్తూ ఉంటారు. తర్వాత జాక్ ట్రక్కుకి 4 వైపులా పెట్రోల్ పోసి అందరినీ సురక్షితంగా ఉంచుతాడు. అప్పుడు ఆ క్రియేచర్ క్రౌడ్ అస్థిపంజరంతో ఒక రూపంలోకి మారుతుంది. దాన్ని చూసి కాల్ దాని మీద అటాక్ చేస్తాడు. దాంతో అది వెళ్ళిపోతుంది. అప్పుడు జాక్ కి కాల్ కి మధ్య ఫైటింగ్ జరుగుతుంది, ఎందుకంటే మిక్కీ షూట్ చేయొద్దు అనడం వల్ల. అప్పుడు మిక్కీ వచ్చి, మనం ఒకటిగా పోరాడాలి, మనలో మనం కొట్టుకోకూడదు అంటుంది. అప్పుడు వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు. వాళ్ళు బేస్కి వెళ్లి సహాయం అడుగుదామని అనుకుంటారు. అప్పుడు మెగ్డా, నేను టైటస్ తో ట్రక్ లోనే ఉంటాను అంటుంది. తర్వాత మిక్కీ, జాక్, కాలు ఈ ముగ్గురు ఎడారిలో నడక మొదలు పెడతారు. వాళ్ళు అలా చాలా దూరం నడిచి వెళ్లిన తర్వాత అక్కడ రెటీలా తుఫాన్ వస్తుంది. వాళ్ళు అందులో ఇరుక్కుపోతారు. తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్లతో పాటు తెచ్చుకున్న వస్తువులు చూసుకుంటారు.
అప్పుడు జాక్ మిషన్ విరిగిపోయి ఉంటుంది. క్యాన్లో పెట్రోల్ కూడా దాదాపు కింద ఒలికిపోయి ఉంటుంది. వాళ్ళు వెళ్తూ వెళ్తూ చీకటి పడ్డంతో అప్పుడు వాళ్ళు ఒక ప్లేస్లో ఉండడానికి నిర్ణయించుకొని చుట్టూ మిగిలిన పెట్రోల్ పోసి ముగ్గురు ఒకరి చేయి ఒకరు పట్టుకొని కూర్చుంటారు. అప్పుడు ఆ క్రియేచర్ మెగ్డా అస్థిపంజరంతో అక్కడికి వస్తుంది. అది తన ఫేస్ ఉండే ప్లేస్లో మెగ్డా ఫేస్ పెట్టుకొని ఉంటుంది. అప్పుడు అక్కడ 4 వైపులా పెట్రోల్ ఉండడం వల్ల అది వాళ్ళ దగ్గరికి రాలేదు. అందువల్ల తిరిగి వెళ్ళిపోతుంది. తెల్లవారుగానే వీళ్ళకి ఒక శబ్దం వినబడుతుంది. వారు చుట్టుపక్కల వెతకడం వల్ల అక్కడ స్టార్టింగ్లో ఎడారిలో వచ్చిన ట్రక్ కనిపిస్తుంది. అప్పుడు అందరూ ఆ క్రియేచర్ గుట్లోకి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే ఈ ప్లేసు ఆ క్రియేచర్దేనని జాక్కి అర్థమవుతుంది. అప్పుడు జాక్ దానికి ఎముకలు కావాలి. అది వాటి ద్వారా అస్థిపంజరం లాంటి నిర్మాణం ఏర్పరచుకుంటుంది. స్లీపింగ్ బ్యాగ్ ని షూట్ చేసినప్పుడు మేము ఆ ఎముకలను పగలగొట్టాం, కాబట్టి దానికి మనలో ఒకరు కావాలి అంటాడు. మిక్కీ ఎందుకంటుంది. జాక్ దాని మనుగడ కోసం అంటాడు. ఆమె ఇల్లు ఇప్పుడు ధ్వంసమైంది, ఆమె ఎక్కడికి వెళ్ళలేదు, ఎముకలు దొరికితే ఆమె ఎక్కడికైనా వెళ్ళగలదు అంటాడు. ఎందుకంటే 100 మిలియన్ల సంవత్సరాల డైనోసార్లు టైటస్ లాగా ఆ కాలానికి చెందిన రాణి అని చెప్తాడు. ఈలోగా అక్కడికి జాన్ వచ్చి మిగతా వాళ్ళ గురించి అడుగుతాడు. వాళ్ళు నిజం చెప్పినా కూడా నమ్మడు. ఎందుకంటే వాళ్ళని వీళ్లే వజ్రాలు తీసుకుని చంపేశారు అని అనుకుంటాడు. అందువల్ల వాళ్ళకి బేడీలు వేసి ట్రక్కులో క్యాంపు వైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడు ముగ్గురికి ఆ క్రియేచర్ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది అని తెలిసిపోతుంది. దాన్ని ఇప్పుడు ఆపకపోతే తర్వాత ఆపడం చాలా కష్టమవుతుంది. కాబట్టి కాలు ట్రక్కు వెనుక ఉన్న విండో నుంచి కాలితో తనని బ్రేక్ చేసి జాన్ని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అతనికి బేడీలు వేసి వెనక వైపు కూర్చోబెట్టి వారు ఒక మైన్ వైపు వెళ్తారు. అప్పుడు ఆ క్రియేచర్ తన కోసం ఒక కాలనీ ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటుంది. ఆ మైన్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరున్న ఒక లిక్విడ్ ఎక్స్ప్లోజ్ తీసుకుని జాన్ని అక్కడే వదిలేసి ఆ మైన్ లోపలికి వెళ్తారు. అక్కడ వారికి ఏమీ కనిపించదు. అప్పుడు జాక్కి అక్కడ ఒక పాత జనరేటర్ కనిపిస్తుంది. జాక్ దాన్ని ఏదోలాగా ఆన్ చేస్తాడు. అప్పుడు అక్కడ లైట్స్ ఆన్ అవుతాయి. వాళ్ళు మైన్ మొత్తం తిరుగుతూ చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ క్రియేచర్ కూడా వాళ్ళు వచ్చారని తెలిసిపోతుంది. కాల్ క్రియేచర్ని చూసి దాని వైపు వెళ్తూ ఉంటాడు. ఒక్కడివే వెళ్ళకు అని జాక్ మిక్కీ అతన్ని ఆపుతూ ఉంటారు. కానీ కాలు వినకుండా ముందుకు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ క్రియేచర్ కాలు మీద అటాక్ చేసి ఒక ఇనుప స్తంభం లాంటిదాన్ని కాలు మీద పడేస్తుంది. అప్పుడు జాక్ దాని దృష్టి మళ్లించి దాన్ని ఒక గుంతలో పడేస్తాడు. మిక్కీ కాల్ని లేపి ఆ గుంత దగ్గరికి తీసుకుని వెళ్తుంది. కాల్ తన ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఈలోగా ఆ క్రియేచర్ కాళ్ళు పట్టుకుని కాల్నే గుంతలోకి లాగేస్తుంది. అప్పుడు కాల్ చేతిని ఇద్దరు పట్టుకొని ఉంటారు. కానీ కాల్ చెయ్యి వదిలేసి లిక్విడ్ తో తనతో పాటు ఆ క్రియేచర్ ని ఎక్స్ప్లోజివ్ బ్లాస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు అక్కడ నుండి తప్పించుకొని మైన్ రాణి మెదడున్న ప్లేస్ కు వెళ్తారు. ఆ మైన్ మొత్తాన్ని ఆ క్రియేచర్ తన స్వాధీనంలోకి తీసుకుంటుంది. వాళ్ళు అది అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. అక్కడున్న ఆ మెదడు అన్నిటినీ కంట్రోల్ చేస్తుందని తెలుసుకుంటారు. అప్పుడు జాక్ తన ఫ్రెండ్ గుర్తు చేసుకొని ఆ మెదడులోకి కత్తిని గుచ్చుతాడు. అప్పుడు ఆ విచిత్రమైన క్రియేచర్ చనిపోతుంది. అప్పుడు ఆ మైన్ కూలిపోకముందే ఇద్దరు బయటకు వచ్చేస్తారు. నెక్స్ట్ సీన్ లో ఆ ఇద్దరు టాక్సీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మిక్కీ టాక్సీలో కొన్ని సామాన్లు తీసుకుని వెళ్తుంది. అయితే ఆమె సామాన్లలో ఆ రాణి మెదడు ఉంటుంది. అప్పుడు వాళ్ళు అక్కడ జాన్ అస్థిపంజరం చూసి షాక్ అయి ఉండొచ్చు. మళ్ళీ అక్కడ ఇంకో మెదడు కూడా దొరుకుండొచ్చు. ఆమె దాన్ని టౌన్ లో ఉన్న ల్యాబ్ కి తీసుకెళ్లొచ్చు. తర్వాత జాక్ ఆ క్రియేచర్ ని వెతికే ప్రయత్నంలో ఉండొచ్చు. వీటన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే పార్ట్ 2 చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. దీని గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.